తాను దేవుడినని తెలియకుండా మనిషిగా జీవించి కోట్లాది మంది హృదయాల్లో దేవుడిగా నిలిచిన శ్రీరాముడు జాతికి స్ఫూర్తిదాయకమని శ్రీరామ ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కర్రి రామారెడ్డి అన్నారు. మన దేశ సంస్కృతికి సాంప్రదాయానికి మర్యాద పురుషుడు శ్రీరాముడు ప్రతీక అన్నారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీరామ శోభాయాత్ర పేరుతో ఈ నెల 17వ తేదీన బుధవారం నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రామారెడ్డి మాట్లాడుతూ సమాజంలో నైతిక విలువలను పెంపొందించేందుకు శ్రీరాముడి వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సమితి ఉపాధ్యక్షులు గండేపూడి సురేష్ మాట్లాడుతూ గత 2 ఏళ్లలో పోలిస్తే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈసారి బైక్ ర్యాలీకి ప్రత్యేకత ఉందన్నారు. 17వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పుష్కర్ ఘాట్ నుంచి ర్యాలీ ప్రారంభమై ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి, కంబాల చెరువు, దానవాయిపేట, పాత సోమాలమ్మ గుడి, ఆర్టీసీ కాంప్లెక్స్, శ్యామల సెంటర్, గోదావరి గట్టు మీదుగా పుష్కర్ ఘాట్ కి ర్యాలీ చేరుతుందని తెలిపారు. భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి ఆశీస్సులు అందిస్తారని తెలిపారు. సమితి కోశాధికారి బండ్ల రామశంకర్, సభ్యులు కర్రి శ్రీనివాస్, తాడోజు హరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. గత 3 సంవత్సరాలుగా అంటే ఇప్పటికే 2 సంవత్సరాలు, ఇది 3వసారి శ్రీరామనామ సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర అనే పేరుతో మనం బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 3వ కార్యక్రమం మధ్యలో మనకి హిందూ సంగమం ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. ఎందుకంటే అయోధ్య బాలరాముడి యొక్క ప్రతిష్ఠ సందర్భంగా మనం అందరూ కూడా ఒకసారి ఒక కార్యక్రమం చేసుకోవడం జరిగింది. నగరాల్లో మనం చూస్తుంటుంటాం, ఒక గణేశ ఉత్సవం ఏదైనా జరుగుతూ ఉంటుంటుంది. ఏదైనా సెన్సిటివ్ ఏరియాస్లోనూ ఏదో మత కళలను రేపుదామా అనేటువంటి ఉద్దేశం ఉన్న చోట అయితే అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్ జరిగేది ఏమిటంటే గణేశోత్సవం జరుగుతుందంటే మతాలతో అసలు ఏ విధమైన సంబంధం లేకుండా అందరూ కూడా ఆనందంగా, ముస్లింలు, హిందువులు, అక్కడ ఉండే క్రైస్తవులు అందరూ కూడా వినాయకుడి పండుగ ఎలాగ చేసుకుంటుంటారు. అదేవిధంగా మనం రాజమహేంద్రవరంలో శ్రీరామ శోభాయాత్ర అనేటువంటి ఒక ఒరవడిని 3 ఏళ్ల నాడు సృష్టించడం, 2 ఏళ్ల నాడు సృష్టించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది. కాకపోతే ఈ సంవత్సరానికి ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ఎందుకనంటే కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేసి 1,00,000 మందికి పైగా హిందువుల యొక్క ప్రాణ త్యాగంతో అయోధ్యలో బాలరాముని యొక్క ఆలయ పునఃప్రతిష్ఠ చేసుకుని మనం చాలా ఆనందంతో సంతోషంతో ఉన్నాము. ఆ బాలరాముని ప్రతిష్ఠ తర్వాత వచ్చిన మొట్టమొదటి శ్రీరామనవమి ఇది. కాబట్టి ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మరింత అద్భుతంగా ఈ కార్యక్రమం జరుపుకోవాలని సంకల్పం చేసుకున్నాం. 17వ తేదీ బుధవారం నాడు శ్రీరామనవమి రోజు మధ్యాహ్నం 3 గంటలకి పుష్కరాల రేవులో సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రారంభమయ్యి ఆ తర్వాత బైక్ ర్యాలీగా ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం మన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి గుడి దగ్గర నుండి స్వతంత్ర హాస్పిటల్, కంబాల చెరువు, బైపాస్ రోడ్, జాగృతి బ్లడ్ బ్యాంక్, ఏబిఏ రోడ్, రామాలయం సెంటరు, అలాగే పాతసావాలం గుడి రోడ్ డౌన్లోకి వెళ్ళి అక్కడ నుండి కాంప్లెక్స్, శ్యామలా సెంటర్ మీదుగా తిరిగి గోదావరి గట్టు నుండి పుష్కరాలు చేరుతుంది. ఈ కార్యక్రమం యొక్క స్వరూపం ఇది. కాబట్టి ప్రతి ఒక్క హిందువుకి ఈ కార్యక్రమం యొక్క స్వరూపం మీరు అందరూ అందించి అందరూ పాల్గొనడానికి మీ వంతు సహకారం అందిస్తారని కోరుతున్నాం.